కోల్కతాలో అలా జరిగిన తర్వాత మైండ్ లో ఒకటే క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్, అసలు మాకు ఇంతవరకు స్వాతంత్రం వచ్చిందా రాలేదా అనిపిస్తోంది. మగవాళ్ళకి స్వాతంత్రం వచ్చిందేమో గానీ ఆడవాళ్ళకి ఇంతవరకు స్వాతంత్రం అనేది రాలేదు. అసలు ఆ అమ్మాయిది ఏం తప్పని చెప్పి తను అంతలాగా నరకం అనుభవించింది. తను చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలనుకుంది కదా, అదేనా తన తప్పు? తను డాక్టర్ అయి జనాలకి సేవ చేయాలనుకుంది కదా, అదేమో తన తప్పు. ఇండియాది మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్ నీట్ లో క్వాలిఫై అవ్వడానికి తను కష్టపడి చదివి డాక్టర్ అవ్వాలనుకుంది కదా, అదేమో తన తప్పు. వాళ్ళు 1 రోజు 2 రోజుల వరకు కూడా అన్నం తినకుండా పనిచేసిన రోజులు ఉంటాయి. ఎందుకంటే ఎమర్జెన్సీ కేసెస్ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్లి అన్నం తినడానికి కూడా టైం దొరకదు. వాళ్ళు ఆకలి అని చెప్పి అన్నం తినకపోతే ఇక్కడ ఎమర్జెన్సీలో ఉన్న పేషెంట్ ది ప్రాణం పోతుంది. అదేమో వాళ్ళు చేసే తప్పు. చాలా బాధ అవుతోంది ఫ్రెండ్స్, చాలా బాధ అవుతోంది. ఆ డాక్టర్స్ అంతా నైట్ 2 గంటలకి వెళ్లి అన్నం తిన్నారంట. నైట్ 2 గంటలకి. ఆ టైం లోపు మన సగం నిద్ర అయిపోయి ఉంటది. తను తన జాబ్ ని తీసుకొని చాలా హానెస్ట్ ఉండేది. అందుకేమో తను నైట్ షిఫ్ట్స్ లో కూడా డ్యూటీ చేసేది. నేను నా వీడియో చూసే వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఎస్పెషల్లీ అబ్బాయిలకి, మీరు ఒక డాక్టర్ అవ్వక ముందు ఒక మంచి మనిషి అవ్వండి, ఒక మంచి హ్యూమన్ అవ్వండి. నేను నా వీడియోస్ లో పిల్లల్ని మోటివేట్ చేస్తుంటా, మీరు డాక్టర్ అవ్వండి, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అండ్ ఈ సమాజంకి కూడా మంచి జరుగుతుంది అని. కానీ ఇలాంటి ఫ్యూచర్ ఉంటుందంటే నేను వద్దంట, నేను డాక్టర్ అవ్వద్దంట. అసలు ఒకటి మాత్రం అర్థం కాదు, 14 ఆగస్టు రోజు జనాలంతా ప్రొటెస్ట్ చేస్తా ఉంటే ఆడ హాస్పిటల్ దగ్గర 40 మంది రోడ్డులో వచ్చి ఆ ప్రొటెస్ట్ చేస్తున్న జనాల మీద దాడి చేశారు. అక్కడున్న పోలీసులను రాళ్లతో కొట్టారు. అప్పుడు అక్కడున్న పోలీసులు టియర్ గ్యాస్ ని ఉపయోగించాల్సి వచ్చింది ఆ రౌడీ షీటర్లను భయపెట్టి తెరమడానికి. అసలు వాళ్ళంతా ఎవరు, యా పొలిటికల్ పార్టీ నుంచి అఫిలియేట్ అయి ఉన్నారో ఎవ్వరికి తెలీదు. కానీ లా అండ్ ఆర్డర్ మళ్లీ మళ్లీ ఫెయిల్ అవ్వడం వల్ల వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీని బ్లేమ్ చేస్తున్నారు. అసలు మన దేశంలో మన ఆడవాళ్ళు ఇప్పటికీ కూడా సేఫ్ గా లేరు. ఒక 15 రోజుల క్రితం ఉత్తరాఖండ్ లో ఒక నర్స్ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తుంటే తనని రేప్ చేసి చంపేస్తున్నారు. ఇలా జరిగిన ప్రతిసారి ఒక వారమో 10 రోజుల్లో జనాలు ప్రొటెస్ట్ చేస్తారు, జస్టిస్ అడుగుతారు, తర్వాత మెల్లగా ఇవన్నీ బంద్ అయిపోతాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతున్నాయి? దీని వెనుకల కారణాలు ఏమిటి? చూడండి, ఇలా రేప్ అయిన ప్రతిసారి జనాలు బ్లేమ్ అంతా ఆడపిల్లల మీదే వేస్తారు. ఆడపిల్లలు స్కర్ట్ వేసుకొని బయటికి తిరగకూడదంటారు, ఆడపిల్లలు ఒంటరిగా బయటికి పోకూడదంటారు, ఆడపిల్లలు తెలియని వాళ్ళతో మాట్లాడకూడదంటారు. అప్పుడు అలాంటి రేపిస్టులకు నేనేం తప్పు చేయలేదని చెప్పి అనిపిస్తుంది. ఆడపిల్లలే సరిగ్గా లేరు, వీళ్ళతో ఇలానే జరగాలి అని చెప్పి అనిపిస్తుంది. జనాల ముందర రేపిస్టులకు ఉలి శిక్ష విధించాలి అని చెప్పి అంటారు. కానీ రేపిస్టులకు వెనుకల మంచి పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది. గుర్మిత్ రామ్ రహీం సింగ్ కి చూసుకోండి, హర్యానా ఎలక్షన్స్ వల్ల అతనికి జైలు నుంచి బయటికి పంపించినారు. 20 సంవత్సరాల జైలు శిక్షలో 235 రోజులు అతను జైలు బయటే గడిపినాడు. బిల్కిస్ బాను కేసులో 11 రేపిస్టులకు పూలదండలు వేసినారు, వాళ్ళని సంస్కారవంతులని చెప్పినారు. ఒక పొలిటీషియన్ రేపిస్ట్ అయితే అతని ఫేవర్ లో ర్యాలీ తీస్తారు. మన దేశంలో రేప్ కేసులు తగ్గాలంటే దీళ్ల మీద పనిచేయాలి, లేదంటే తగ్గవు. మన అక్క చెల్లెలు బయటికి వెళ్తే వాళ్ళతో తోడుగా మన నాన్ననో లేదా అన్న తమ్ముడో వెళ్లాల్సి వస్తుంది.